అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వంటలక్క. మధ్యాహ్నం భోజన సమయం. కనకం వడ్డిస్తూ ఉంటుంది. పుల్లయ్య పక్కనే ఉండి తింటూ ఉంటాడు. రమేష్ అన్నం కలిపి నోట్లో పెట్టుకొని ముఖం చిట్లించుకుంటూ, అబ్బా అమ్మా, ఏంటిది మళ్ళీ టమాటా పప్పేనా? వారం రోజుల నుంచి ఇదే పప్పు, ఇదే సాంబారు. అసలు నాలుక మీద రుచి అనేదే చచ్చిపోయింది నాకు. యారా, టమాటా పప్పు అయితే ఏమైంది? బంగారం లాంటి పప్పు, ఎర్రగా కమ్మగా ఉందిగా. నీకు తిండికి వంకలు పెట్టడం ఎక్కువైపోయింది. అది పప్పు కాదమ్మా, నీళ్లు. అందులో టమాటాలు ఈత కొడుతున్నాయి. నాకు బోరు కట్టేసింది. నా స్నేహితులు లంచ్ బాక్స్ తెస్తే వాళ్ళవి లాక్కొని తింటున్నాను తెలుసా. నాకు కమ్మగా ఘాటుగా కావాలి. ఇలా ఉప్పు కారం లేని గడ్డి తినలేక చేస్తున్నాను. ఒరేయ్, మీ అమ్మ చేతి వంట మాకే అమృతంరా. కానీ నీకు వయసు వచ్చిందిగా, రుచులు కోరుకుంటున్నావు. అయినా నీకు వంట చేసి పెట్టడానికే మా ఈడైపోతుంది. మర్యాదగా పెళ్లి చేసుకో. వచ్చే పెళ్ళం నీకు నచ్చినట్టుగా వండి పెట్టుద్ది. సరేనన్నా, పెళ్లి చేసుకుంటాను. కానీ నాకో కండిషన్. యారా, కట్నం ఎక్కువ కావాలా, అందగత్తి కావాలా? నాకు అందం అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు. వంట మాత్రం అద్భుతంగా చెయ్యాలి. వంటలక్కయ్య ఉండాలి. రోజుకో వెరైటీ చేసి పెడితే చాలు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా చేసుకుంటాను. సర్లేరా, నీ బొజ్జ నింపి అమ్మాయిని ఎత్తుకుతావులే. పుల్లయ్య వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి ఆరా తీస్తాడు. అప్పుడు సరోజ అనే అమ్మాయికి పెళ్లి చేయటానికి చూస్తున్నారని తెలుస్తుంది. మరుసటి రోజు సరోజను చూడ్డానికి వెళ్తారు. రమేష్, కనకం, పుల్లయ్య కూర్చుని ఉంటారు. సరోజ తల్లిదండ్రులు మర్యాదలు చేస్తున్నారు. ప్లేట్లో బజ్జీలున్నాయి. అబ్బా, బజ్జీ సూపర్ ఉంది మామయ్య గారు. ఎవరు చేశారు? ఇంకెవరు బాబు, మా అమ్మాయి సరోజే చేసింది. దానికి వంటలంటే ప్రాణం. చేతికి పిండంటితే వదలదు. ఇంతలో సరోజ కాఫీ ట్రే పట్టుకొని లోపల నుంచి వస్తుంది. సరోజ చాలా బొద్దుగా లావుగా ఉంటుంది. అడుగేస్తే నేల అదిరినట్టు నడుచుకుంటూ వస్తుంది. రమేష్ సరోజను చూసి ఉలిక్కిపడి కాఫీ గుటక వేయటం మర్చిపోతాడు. భయంతో పుల్లయ్య వైపు చూస్తాడు. ఓడియమ్మా, బంటి బంటి బంటి. అప్పుడు సరోజ కోపంతో చూస్తుంది. రక్తి పింజుర్రోయ్, ఒరేయ్ బొస్ కొడుతుంది రోయ్. అప్పుడే సరోజ తండ్రి అక్కడికొస్తాడు. ఓ మై గాడ్, ఓ నైనో, ఫ్లాష్ మ్యాన్. అన్నా అన్నా, తాను నేను చేసుకుపోయే అమ్మాయి చూడన్నా. అలా రమేష్ కామెడీ చేసి పైకి లేవబోతుంటే సరోజ తండ్రి అది గమనిస్తాడు. బాబు రమేషు, మా అమ్మాయి రూపం చూసి భయపడుతున్నావేమో, కానీ మా అమ్మాయి చేతిలో జాదూ ఉంది. ఇదిగో ఈ స్వీట్ తించుడు. సరోజ రమేష్ కి ఒక స్వీట్ ఇస్తుంది. రమేష్ భయపడుతూనే తింటాడు. అది చాలా బాగుంటుంది. చూసావా బాబు, మా అమ్మాయి గరిట పట్టుకుంటే పంచభక్ష పరమాన్నాలు దిగి రావాల్సిందే. మా ఊళ్ళో అందరూ దీన్ని వంటలక్క అంటారు. ఏది వండినా రుచి అద్భుతం అంతే. నువ్వు అదృష్టవంతుడి బాబు. ఏంటి వంటలక్క? నిజంగానా? రోజుకో వెరైటీ చేస్తుందా? అవునండి, నాకు వంట అంటే చాలా ఇష్టం. మీకేది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసి పెడతాను. నా వంట తింటే జన్మలో మర్చిపోలేరు. ఆహా, జన్మలో మర్చిపోలేనా? నాకు కావాల్సింది ఇదే కదా. అమ్మాయి లావుగా ఉంటేనే వంట బాగా చేస్తే చాలు. ఫిక్స్ నాన్న, ఈ సంబంధం ఖాయం చేసే. నాకు ఈ వంటలక్కే కావాలి. వంట బాగుంటే చాలు, మిగతావన్నీ నేను అడ్జస్ట్ అయిపోతాను. అలా రమేష్కి సరోజకి పెళ్లి జరిగిపోతుంది. రమేష్ ఎన్నో ఆశలతో సరోజని ఇంటికి తీసుకొస్తాడు. కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. కనకం, పుల్లయ్య వరండాలో నులక మంచం మీద కూర్చుని ఉంటారు. వంటింట్లో నుంచి గిన్నెల శబ్దాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. యావండి, ఏంటన్నారా? ఆ శబ్దాలవి చూస్తుంటే యుద్ధం జరుగుతున్నట్లేదు. మీ కోడలో లోపల ఏం చేస్తుందో ఏంటో. అబ్బే, యుద్ధం కాదులే కనకం, కొత్త కోడలుగా ఉత్సాహం ఎక్కువ ఉంటుందిలే. ఏదో ఘాటుగా రుచిగా వండి పెడుతుందంట. మా వియ్యంకుడు పెళ్లి పందిల్లో చెప్పాడుగా, మా అమ్మాయి చేతి వంట తింటే జన్మలో మర్చిపోలేరు అని. జన్మలో మర్చిపోలేరా అంటే అంత అద్భుతంగా వండుతుందా? ఏమో, అమ్మాయి చూస్తే బొద్దుగా ముద్దుగా ఉంది. తిండి మీద ధ్యాస ఎక్కువేమో. మన రమేష్ గాడికి సరిగ్గా సరిపోయింది. ఆడికి తినడం పిచ్చి, దీనికి వండడం పిచ్చి. అవునవును. అమ్మాయి అయిందా? మా కాఫీ ఆకలేస్తుంది తల్లి. అయిపోయింది మామయ్య గారు. ఒక్క 2 నిమిషాలు. ఒక కొత్త రకం డికార్షన్ దిగట్లేదు, గట్టిగా పిండుతున్నా. డికార్షను పిండడం ఏంటే బొందా? మామూలుగా వడగట్టాలి గాని. ఏమే సరోజా,
పాలు చిక్కగా ఉన్నాయా లేదా? నీళ్లు కలపక సుమి. సరోజ చేతిలో ట్రే పట్టుకొని నవ్వుతూ బయటకొస్తుంది. ట్రేలో 3 గ్లాసులుంటాయి. కాని కాఫీ రంగు బ్రౌన్గా కాకుండా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇదిగోండత్తమ్మా, వేడి వేడి హెర్బల్ ఎనర్జీ టీ. మా ఊర్లో నేను రోజు పొద్దున్నే ఇదే తాగేదాన్ని. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. రమేష్ అప్పుడే నిద్రలేచి లుంగి సర్దుకుంటూ ఆవలించుకుంటూ వస్తాడు. అబ్బా, గుడ్ మార్నింగ్ సరోజా. పెళ్ళాం చేతి కాఫీ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశానో. ఆ వాసనేంటి వెరైటీగా ఉంది, ఇటివ్వు. ముగ్గురు ఆ గ్లాసుల వైపు వింతగా భయంగా చూస్తారు. పుల్లయ్య గ్లాస్ చేతిలోకి తీసుకుంటాడు. ఏమ్మా సరోజా, పాలు విరిగిపోయాయా? ఏంటిది పచ్చగా నాచుబట్టినట్టుంది? చెరువు నీళ్ళేమన్నా కలిపావా ఏంటి? అయ్యో మామయ్య గారు, మీరు మరీను. అది నాచు కాదండి, అది నా స్పెషల్ కొత్తిమీర చాయ్. ఏంటి కొత్తిమీర చాయ్లోనా? ఓసిని ఇల్లు బంగారంగాను. చాయ్లో అల్లం వేస్తారు, యాలకలు కూడా వేస్తారు, కానీ కొత్తిమీర ఎవడైనా వేస్తాడా? అదే అత్తమ్మ నా స్పెషాలిటీ. మామూలు చాయ్లో కెఫిన్ ఉంటుంది, గ్యాస్ వస్తుంది. కాని ఇందులో నేను 1/2 కిలో కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కొంచెం అల్లం, బెల్లం కూడా వేసి పాలకి బదులు కొత్తిమీర రసం పిండాను. తాగండి, అమృతులాగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. రమేష్ అనుమానంగా గ్లాస్ వాసన చూస్తూ, సరోజా, కొత్తిమీర కూరలో వేస్తారు, రసంలో వేస్తారు గాని ఇలా గ్లాసుల్లో పోసి తాగడం ఏంటి? వాసన చూస్తుంటే ఏదో పశువుల కొట్టంలో ఉన్నట్టుంది. ఏవండి, మీరు మరీను కొత్తదనం ఉండాలి కదా. మీకోసం ఎంత కష్టపడి నూరు చేశానో తెలుసా? తాగండి ప్లీజ్, నా కోసం అని రమేష్ బుగ్గలు నిమురుకుంటూ ముద్దుగా అడుగుతుంది. సరేలే, నీకోసం తాగుతానులే సరోజా. రమేష్ కళ్ళు మూసుకొని ఒక పెద్ద గుక్క తాగుతాడు. తాగిన మరుక్షణం అతడి కళ్ళు పెద్దవవుతాయి. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు విలవిల్లాడిపోతాడు. అమ్మ బాబోయ్, యాక్ బాబోయ్. యారా, ఏమైంది? బాగుందా? అద్భుతంగా ఉందా? బావుండడు వెంటమ్మా, ఏదో పచ్చిగడ్డిని మిక్సీలో వేసి అందులో వేణీళ్ళు పోసి తాగినట్టుంది. గొంతంతా పచ్చగడ్డి వాసన. చిచ్చి, కొంచెం ఆ నీళ్ళు ఇవ్వమ్మా. పుల్లయ్య ధైర్యం చేసి కొంచెం రుచి చూసి వెంటనే ఉమ్మేస్తాడు. తూ, ఈ అమ్మా సరోజా, ఇది ఛాయా లేక ఆయుర్వేదం కషాయమా? పొద్దున్నే గొంతులో మంట పుట్టించావు కదమ్మా. మామూలు కాఫీ గింజలు దొరకలేదా తల్లి నీకు? ఏంటి మామయ్య గారు అలా అనేశారు? మా నాన్నగారు రోజుకి 3 జగ్గులు తాగేవారిది. అందుకే ఆయన అంత స్ట్రాంగ్గా ఆనందంగా ఉంటారు. మీకు అలవాటు లేదు కాబట్టి అలా అనిపిస్తుంది. అలవాటు చేసుకుంటే మీరే అడుగుతారు. వద్దులే తల్లి, ఆ అలవాటు మాకొద్దు. నువ్వు ఆ ఆకులతో ప్రయోగాలు మానేసి మామూలు కాఫీ ఇవ్వు చాలు. ఇప్పుడెళ్ళి టిఫిన్ ఏం చేస్తున్నావో చెప్పు. మళ్ళీ అందులో ఏవైనా ఆకులు కలపగా? లేదత్తమ్మా, టిఫిన్ మామూలుగానే, పూరి. అమ్మయ్యా, పూరీనా? సరే సరే, బ్రతికించావు. పూరీలో ఆకులు కలపలేవులే. తొందరగా చెయ్యి, ఆకలేస్తుంది. వీళ్ళకి టేస్ట్ తెలీదు. రేపటి నుంచి కరివేపాకు కాఫీ పెడతాను. అదైతే వాసన ఇంకా బాగుంటుంది. అలా మధ్యాహ్నం అవుతుంది. రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. విపరీతమైన ఆకలితో ఉంటాడు. కనకం, పుల్లయ్య డైనింగ్ టేబుల్ దగ్గర ఆశగా కూర్చొని ఉంటారు. ఇల్లంతా విపరీతమైన ఘాటు వాసన వస్తూ ఉంటుంది. రమేష్ చేతులు కడుక్కుంటూ, అమ్మా, పొద్దున్న గడ్డి టీ తాగి కడుపులో ఎలకలు పడిగడుతున్నాయి. సరోజ ఏముండింది? వాసనైతే వెరైటీగా బలంగా కొడుతుంది. నాన్ వెజ్ ఏమన్నా చేసిందా ఏంటి? ఏమోరా, వంటింట్లోంచి ఒకటే బాదుడు శబ్దాలు వస్తున్నాయి. మిక్సీ సౌండ్ అయితే అసలు లాగల. ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. నాకు కూడా ఆకలి దరువేస్తుంది. సరోజ పెద్ద చిరునవ్వుతో చేతిలో పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకొని వస్తుంది. మొహం అంతా చెమట్లు. వచ్చేసా. మీకోసం పంచభక్ష పరిమాణాలు రెడీ చేశా. ఈరోజు వంటతో మీరంతా నా ఫ్యాన్స్ అయిపోవాలి. వడ్డించమ్మాయి, ఆలస్యం చేయబాకు. కడుపులో పేగులు అరుస్తున్నాయి. సరోజ అన్నం గిన్నె మూత తీస్తుంది. అన్నం తెల్లగా కాకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఏంటి సరోజ, బియ్యం పాడైపోయాయా? అన్నమేంటి బూజు పట్టినట్టు పచ్చగా ఉంది? ఎలుకలేమన్నా పడ్డాయా ఏంటి బియ్యం డబ్బాలో? అయ్యో కూర్చోండి, అది బూజు కాదు, అది నా ఇన్నోవేషన్. కొత్తిమీర రైస్. బియ్యం ఉడికిపెట్టేటప్పుడు అందులో 2 కట్టల కొత్తిమీర పేస్ట్, కొంచెం నెయ్యి వేసి వండాను. వాసన చూడండి ఎంత బాగుందో. అచ్చం బిర్యానీలాగా ఉంటుంది. మళ్ళీ కొత్తిమీరేనా? పొద్దున చాయ్లో వేసావు, ఇప్పుడు అన్నంలోనా? సర్లే, కనీసం కూరలైనా మామూలుగా ఉన్నాయా? వడ్డించు,
ఇదిగోండి, ఇది మీ ఫేవరెట్ వంకాయ కూర, కానీ ఇది నా స్పెషల్ కొత్తిమీర మసాలా వంకాయ. ఇందులో కారం వాడలేదత్తమ్మా, మొత్తం పచ్చిమిర్చియే. 3 కట్టల కొత్తిమీర పేస్ట్ దట్టించేశా. ఆ గిన్నెలో వంకాయలెక్కడా కనిపించవు. కేవలం చిక్కటి ఆకుపచ్చని గుజ్జు మాత్రమే కనిపిస్తుంది. నల్లని వంకాయలు ఆ పచ్చని సముద్రంలో మునిగిపోయి ఉంటాయి. పుల్లయ్య కళ్ళజోడు సరిచేసుకుంటూ, వంకాయలేమమ్మా ఇందులో? గిన్నెలో అంతా గోరింటాకు ముద్దలా ఉంది. అవి ఆ గ్రేవీలో కరిగిపోయాయి మావయ్య, రుచి చూడండి. అలాగే ఇదిగోండి రసం. రమేష్ ఆ రసం గిన్నె వైపు చూస్తాడు. అది కూడా పచ్చగానే ఉంటుంది. సరోజా, ఇది చారా లేక పాచిపోయి నీళ్ళా? ఇది కూడా పచ్చగానే ఉందేంటి? అది కొత్తిమీర నిమ్మకాయ రసం. చింతపండు బదులు నిమ్మకాయ, కారం బదులు మిరియాలు, నీళ్ల బదులు కొత్తిమీర ఉడికించిన నీళ్లు వాడాను. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సరోజా, ప్లేట్లో పచ్చని అన్నం, పచ్చని కూర, పచ్చని రసం. మనం మనుషులమా లేక మేకలమా? నా జీవితం మొత్తం ఆకుపచ్చ జీవితం అయిపోయిందేంటి? ఏవండి, అలా అనకండి. మా అమ్మగారు చెప్పారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తిమీర ఎక్కువ తింటే మంచిది అని. పైగా నిన్న బజార్లో ఈవేళ కొత్తిమీర చౌకగా దొరికిందని మా నాన్నగారు వచ్చేటప్పుడు 2 పెద్ద బస్తాలు పంపించారు. అవి పాడైపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పట్టట్లేదు. అందుకే ఇలా వెరైటీలు చేస్తున్నా. వేస్ట్ చేయకూడదు కదా. 2 బస్తాల ఓసిని దొంపదేగ, 2 బస్తాల కొత్తిమీర పంపాడా మీ నాన్న? అదేమైనా బియ్యం బస్తా అనుకున్నాడా ఏంటి? ఆ బస్తాలు ఎక్కడ దాచావు? వంటింట్లో, నా బెడ్రూమ్లో, స్టోర్ రూమ్లో అంతా సర్దేశానత్తమ్మా. ఇల్లంతా మంచి వాసన రావాలని. సరే సరే, చల్లారిపోతుంది, తినండి ప్లీజ్. రమేష్కి చేసేది లేక ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అది మింగలేక కక్కలేక అవస్థపడుతూ ఉంటాడు. ఆ రుచి వగరుగా చేదుగా ఉంటుంది. రమేష్ మనసులోనే తిట్టుకుంటూ, దేవుడా, పెళ్ళాం వంట బాగుంటుందని కలలు కన్నాను, కానీ ఇది నన్ను ఆవును చేసేలా ఉందే. కనీసం ఉప్పైనా వేసి చావచ్చుగా. బాగుంది సరోజా, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. గొంతు దిగట్లేదు. అంటే రుచి ఆస్వాదించాలని ఆగుతుంది గొంతులోనే. ఒరేయ్ రమేషు, నాకు పొలంలో అర్జెంటు పని గుర్తొచ్చిందిరా. ట్రాక్టరు రిపేర్కి వచ్చింది. నేనెళ్ళి బయట అదే పొలంలో తింటానులే. అయ్యో మావయ్య గారు, ఇంకా కొత్తిమీర పెరుగు పచ్చడుంది, అది వేసుకోకుండా వెళ్తే ఎలా? అందులో పెరుగు తక్కువ, కొత్తిమీర తురిమి ఎక్కువ, చాలా బాగుంటుంది. వద్దు తల్లి, నా కడుపు నిండిపోయింది. ఆ వాసనకి కడుపు నిండిపోయిందమ్మా. నేను వెళ్తాను. చెప్పులు కూడా వేసుకోకుండా అక్కడి నుంచి పారిపోతాడు పుల్లయ్య. కనకం సరోజ వైపు కోపంగా చూస్తూ గిన్నెలో ముద్దని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఏమే, కూరలో ఉప్పు వేసావా లేదా? అసలు ఏం టేస్ట్ ఇది? చేదుగా వగరగా ఆకులు నమిలినట్టుంది. ఛీ, అది కొత్తిమీరలో ఉండే నేచురల్ టేస్ట్ అత్తమ్మా. ఉప్పేస్తే ఆకు సారం చచ్చిపోతుందని వేయలేదు. అలవాటు పడతారులేండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సరోజా, నాకు ఆకలిగా లేదు, తల తిరుగుతుంది. నేను కూడా వెళ్ళి పడుకుంటాను. అదేంటి, నేనెంత కష్టపడి చెమటలు కక్కి వండితే ఎవరూ తినరేంటి? నా వంట బాగోలేదా? అయ్యో, ఏడోకు సరోజా, వంట బాగుంది, కానీ మా కడుపులే బాగోలేవు. సరే, మీకోసం సాయంత్రం ఒక బ్రహ్మాండమైన స్నాక్ చేస్తాను, అదైనా తినాలి మరి. ప్రామిస్? ఏం చేస్తావు? మళ్ళీ ఆకులు పట్టుకురావు కదా? లేదు లేదు, ఈసారి స్వీట్ సర్ప్రైజ్. అలా సాయంత్రం 5 గంటలవుతుంది. సరోజ వంటింట్లో పాటలు పాడుకుంటూ పిండి కలుపుతూ ఉంటుంది. ఆకు చాటు పిండి తడిసే డుప్పు టుప్పు టుప్పు టుప్పు, పిండి చాటు ఆకు తడిసే డుప్పు టుప్పు డుప్పు టుప్పు అని సరోజ పాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పక్కింటి గౌరీ ఏమే కనకం, కొత్త కోడలు వచ్చింది కదా, ఇల్లంతా ఏదో ఘాటు వాసన వస్తుంది, ఏదో పచ్చి వాసన. నాన్ వెజ్ వండిందా ఏంటి? నాన్ వెజ్ లేదు, మన్ను లేదు, అది కొత్తిమీర వాసన గౌరీ. ఉదయం నుంచి మా ఇంట్లో కొత్తిమీర జాతరే జరుగుతోంది. కొత్తిమీర జాతర అదేంటే? మా కోడలకి వంట పిచ్చి, కాని దానికి తెలిసింది ఒక్కటే, ఏదొండినా అందులో కిలో కొత్తిమీర దాంచడం. పొద్దునే ఛాయలో వేసింది, మధ్యాహ్నం అన్నంలో కూడా వేసేసింది. ఇప్పుడు సాయంత్రం ఏం తగలాడుతుందని భయంగా ఉంది. మా ఆయనైతే ఇంటికి రావడానికి భయపడిపోతున్నాడు. అప్పుడే సరోజ ప్లేట్లో కొన్ని ఉండలు పట్టుకొని వస్తుంది. ఆ ఉండలు ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. అత్తమ్మా, పక్కింటి ఆవిడొచ్చారా? నమస్తేనండి, బాగున్నారా? రండి రండి, కూర్చోండి, స్వీట్ చేశాను, తీసుకోండి. ఇప్పుడే వేడివేడిగా దించాను. అబ్బా, కొత్త కోడలు చేతి వంట. ఏం స్వీట్ అమ్మాయి? లడ్డూనా? రంగు మాత్రం వెరైటీగా ఉంది. పిస్తా లడ్డూనా? కాదంటీ, ఇది నా సిగ్నేచర్ డిష్,
కొత్తిమీర బెల్లం లడ్డు, శనగపిండికి బదులుగా ఎండబెట్టిన కొత్తిమీర పొడి, పచ్చి కొత్తిమీర పేస్ట్, బెల్లం పాకం ఇవన్నీ వేస్ట్ చేశాను. మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా హెల్దీ. కొత్తిమీర లడ్డూనా? ఎక్కడైనా విన్నామా ఇది? ఈ అమ్మ కనకం, మీ ఇంట్లో ఇదే పెడతారా? మా కర్మ గౌరీ, మా కర్మ. నువ్వు కూడా ఒకటి తిని మా బాధ పంచుకో. తినండి ఆంటీ, ఒక్కటి తింటే వదిలిపెట్టరు. ప్లీజ్ ఆంటీ, మొహమాట పడకండి. గౌరీ సరోజ బలవంతం చేయటంతో మొహమాటానికి ఒక లడ్డూ తీసుకుని నోట్లో వేసుకుంటుంది. నమల్లేక మింగలేక ఆమె కళ్ళు నీళ్లుగారుతాయి. గొంతులో కొత్తిమీర కాడలు అడ్డుపడతాయి. అమ్మా తల్లి, నీ వంట చాలా చాలా వెరైటీగా ఉంది. గొంతులో ఏదో తీగలు తగులుతున్నాయి. అవి కొత్తిమీర కాడలాంటి ఫైబరు, అరగడానికి మంచిది. చాలు తల్లి, నా జన్మ ధన్యమైంది. కనకం, నాకు స్టవ్ మీద పాలున్నాయి, పొంగిపోతాయి. నేను వెళ్తానే, మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే. అప్పుడు కొత్తిమీర అయిపోయాక చెప్పు. చూసావా, వచ్చిన మనిషిని కూడా భయపెట్టి పంపావు. అసలు ఆ లడ్డూలో కొత్తిమీర వేయాలని నీకు ఏ బుర్ర చెప్పిందే? అత్తమ్మ, క్రియేటివిటీ అంటారు దీన్ని. మీకు నచ్చలేదా? సరే సరే, ఇప్పుడు రాత్రికి టిఫిన్ చేస్తున్నాను కదా, అది తింటే మీరొచ్చి నా కాళ్ళు మొక్కుతారు. రాత్రికి ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏ ఆకులు తెస్తున్నావు? రాత్రికి కొత్తిమీర పూరి విత్ కొత్తిమీర పానీపూరి లాగన్నమాట. కానీ పూరి పిండిలో కొత్తిమీర రసం కలుపుతాను. కూరలో బంగాళదుంప బదులు కొత్తిమీర ముద్ద పెడతాను. పానీ మొత్తం పచ్చి కొత్తిమీర రసమే. దేవుడా, ఈ రాత్రికి మా గన్నం గట్టెక్కించు తండ్రి. ఈ పచ్చని రాక్షసు నుంచి మమ్మల్ని కాపాడయ్యా. రాత్రి 8 గంటలవుతుంది. రమేషు, పుల్లయ్య, కనకం హాల్లో దీనంగా కూర్చుని ఉంటారు. ముగ్గురికి విపరీతమైన ఆకలి. సరోజ వంటగదిలో నుంచి గిన్నెలు మోసుకొస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, వేడివేడిగా గ్రీన్ పూరీలు, బజ్జీలాగా మెత్తగా ఉన్నాయి చూడండి. నూనెలో వేయించాను. అయినా ఆకుపచ్చ రంగు తగ్గలేదు చూసారా? పూరి అంటే కరకరలాడాలి గాని మెత్తగా దోశల్లాగా ఉంటే అది పూరి ఎలా అవుతుంది సరోజా? అసలు అది పూరినా లేక తమలపాకు బజ్జీనా? పిండిలో ఆకులు ఎక్కువేసరికి మెత్తగా ఉన్నాయిలేండి. పర్లేదు, తినేయండి. ఇదిగోండి పాని, ఇందులో ముంచుకు తినాలి. డిప్ చేసి తినండి. అమ్మా సరోజా, నాకొక డౌటు. నువ్వు మనుషుల కోసం వండుతున్నావా లేక మన పెరట్లో ఉన్న పాడి గేదెల కోసం వండుతున్నావా? మావి గారు, ఎంత మాట అన్నారు? అవునమ్మా, పొద్దున్నేస్తే గడ్డి, మధ్యాహ్నం ఆకులు, సాయంత్రం పచ్చని వండలు, ఇప్పుడు ఈ ఆకుపచ్చ పూరీలు. మా వల్లగా తల్లి, నా కడుపులో పేగులు కూడా మ్యా మ్యా నరుస్తున్నాయి. నా కడుపులో గడ్డి మొలిచేలా ఉంది. నాన్న చెప్పింది నిజమే సరోజా. నాకు వంటలంటే ఇష్టం అన్నావు, బాగా వండుతాను అని చెప్పావు. కానీ నీ వంటలో టేస్ట్ లేదు, కేవలం కొత్తిమీర మాత్రమే ఉంది. మాకు కొత్తిమీర అంటే విరక్తి వచ్చేసింది. దయచేసి మమ్మల్ని వదిలే. అంటే నా వంట బావలేదా? నేనెంతో ప్రేమతో ఆరోగ్యం కోసం వండితే మీరిలా అంటారా? మా నాన్నగారు ఎప్పుడు మెచ్చుకునేవారు, అమ్మ సరోజ, నువ్వు వండితే ఆకుకూరలన్నీ కూడా అమృతంగా ఉంటాయని. మీ నాన్న నేను మెచ్చుకోపోతే ఆ కొత్తిమీర వంటలో తనే తినాల్సి వచ్చుద్దని భయపడి మెచ్చుకొనుంటాడు. తప్పించుకోవడానికి నిన్ను పోగుడుంటాడు. అంతేగాని మేము నిజం చెప్తున్నామమ్మ సరోజ. వంట అంటే అందులో కాస్త ఉప్పు, కారం, పులుపు అన్ని సమపాలలో ఉండాలి. అంతేగాని దొరికింది కదా అని గంపలు కొద్ది ఆకులు అందులో పడైతే అది వంట అవదు, పశువుల దాన అవ్వుద్ది. నేనంత బ్యాడ్గా వండుతున్నానా? ఏడవకు సరోజా, నువ్వు బ్యాడ్గా ఉండట్లేదు, నువ్వు ఓవర్గా వండుతున్నావు. ఆ కొత్తిమీర పక్కన పెట్టి మామూలుగా వండు. ఒక పప్పు, ఒక చారు, ఒక బంగాళదుంప వేపుడు చెయ్యి, చాలు. మాకు అమృతంలా ఉంటుంది. దయచేసి ఆ 2 బస్తాల కొత్తిమీరని ముందు వదిలించేయి. నిజంగానా? మామూలుగా వండితే తింటారా మరి? తింటావు తల్లి, బ్రహ్మాండంగా తింటావు. ముందు ఆ బస్తాలు బయటపడి. సరే మావయ్య, ఇప్పుడే వెళ్ళి ఆ బస్తాలు పక్కింటి ఆవుకి వేసేస్తాను. మీకు వేడివేడిగా ఉప్మా చేస్తాను. అమ్మో వద్దు తల్లి, వద్దు. ఉప్మా వద్దమ్మా ప్లీజ్. అందులో మళ్ళీ కరివేపాకు ఎక్కువ వేస్తామేమోనని భయం. ఈ రాత్రికి పస్తుంటాం, పర్వాలేదు. అవును, ఏ పూటకి నేను వండుతాలే గాని నువ్వొచ్చి కూరగెళ్తారు చాలు. సరే అత్తమ్మా, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఉప్మాలో కొత్తిమీర వద్దన్నారు కదా, కనీసం గార్నిషింగ్ అయినా పైన కొంచెం చల్లొద్దా? చూడ్డానికి బాగుంటుంది కదా. రమేషు, పుల్లయ్య, కనకం ముగ్గురు కింద పడిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం రమేషు, పుల్లయ్య హాల్లో కూర్చొనుంటారు. కనకం వంటింట్లో ఉంటుంది. సరోజ చేతిలో ప్లేట్తో వస్తుంది. ఆమె మొహంలో మళ్లీ అదే ఉత్సాహం. ఏవండి, లేచారా? ఇదిగోండి టిఫిన్, ఇడ్లీలు చేశాను. ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు కొత్తిమీర అస్సలు వాడలేదు, ఒక్క ఆకు కూడా లేదు. అబ్బా, తెల్లని ఇడ్లీలు ఎంత బాగున్నాయో చూడ్డానికి.
ఆకుపచ్చ రంగు పోయి తెలుపొచ్చింది. తీసుకురా సరోజ, నాకు ఆకలి దంచేస్తుంది. సరోజ ఇడ్లీలు వడ్డిస్తుంది. పక్కన చట్నీ వేస్తుంది. చట్నీ దట్టమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఆహా, ఇది గదా వంటంటే. ఎర్రకారం చట్నీ, తెల్లటి ఇడ్లీ, భలే ఉంది కాంబినేషన్. రాయలసీమ రుచిలాగా ఉంది. రమేష్ అత్యాశగా ఒక పెద్ద ఇడ్లీ ముక్కని ఆ ఎర్రటి చట్నీలో ముంచుకొని నోట్లో పెట్టుకుంటాడు. పెట్టిన మరుక్షణం అతని మొహం ఎర్రబడిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతాయి. అమ్మా, అమ్మో, మంట మంట, నాలుగు కాలిపోతుంది. నీళ్ళు నీళ్ళు, అయ్యో చచ్చిపోతున్నా. యావేందిరా అని కనకం పరుగున వచ్చి అడిగింది. అబ్బో రే, మంటరా బాబు. అమ్మాయి సరోజా, ఏమేశావు అమ్మా ఇందులో? నిప్పులు గాని నూరు పెట్టావా ఏంటి? కొత్తిమీర వద్దన్నారు కదా మావయ్య, చెప్పగా ఉంటే బాగోదని మా ఊరు నుంచి తెచ్చిన గుంటూరు ఎండు మిరపకాయలు బస్తా విప్పాను. అందులో ఒక అరకిలో మిరపకాయలు, వెల్లుల్లి, కారపొడి రుబ్బి చట్నీ చేశా. స్పైసీగా ఉంటుందని. రమేష్ ఏడుస్తూ నాలుక బయట పెట్టి గాలి పీలుస్తూ, దేవుడా, నిన్న పచ్చని చావు, ఈరోజు ఎర్రని చావు. ఈ వంటలక్కుతో నా జీవితం అయిపోయినట్టే. నన్నెవరైనా కాపాడండి అయ్యా. ఏవండి, మళ్ళీ ఏమైంది? మీకు స్పైసీ అంటే ఇష్టం కదా, పోనీ రేపు కాకరకాయ స్వీట్ చేద్దామా? చేదుగా బాగుంటుంది. వద్దు సరోజా, నువ్వు వంటగది వైపు వెళ్ళకు, అది చాలు. అమ్మా, నాకు గంజి పోయమ్మా, చప్పటి గంజి చాలు. మాకీ వంటలొద్దు. కనకం, ఈ కోడల్ని పుట్టింటి పంపించేద్దామా? లేకపోతే మనం బతకం. మావయ్య గారు, అలా అనకండి. కావాలంటే ఈ రోజు నుండి నేను వంటలు చేయడం మానేస్తాను. మరుసటి రోజు మళ్ళీ కనకం వండుతుంది. రమేష్ ఎలాంటి వంకలు పెట్టకుండా తింటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం. కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.